లోకేష్ ప్రజా దర్బార్కైతే బారులు తీరుతున్నారు. అక్కడ ఏదైతే సమస్యలు వరుసబెట్టి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్బార్ కష్టాల్లో ప్రజలకు స్వాంతన కలిగిస్తుందన్నటువంటిదే ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నటువంటిది. ఉండవల్లి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గరనే స్వయంగా లోకేష్ అవి తీసుకుంటూ ఉన్నారు. వందల మంది ప్రజలు వచ్చి ఉదయం 8 గంటల నుండి వస్తూ ఉంటే లోకేష్ వాళ్ళని కలుస్తున్నారు. అదే సమయంలో వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి ప్రజల కోసం తన ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను బట్టి ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటే అదే సందర్భంలో ఇతర అంశాల మీద కూడా వస్తూ ఉన్నారు. మంగళగిరి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. మంగళగిరికి చెందిన 70 ఏళ్ల గుండూరు వెంకట సుబ్బమ్మ తనకు పెన్షన్ వితంతు పెన్షన్ మంజూరు చేయించి ఆదుకోవాలని లోకేష్ని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి సుందరయ్య నగర్కి చెందినటువంటి బి దుర్గాప్రసాద్ తమకు ఇంటి పట్టా ఇప్పించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. 19వ వార్డుకి చెందినటువంటి వీరమ్మ తల్లి లేని తన మనవడి చదువుకు ఆర్థిక సాయం